నందిగాంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నందిగాం సంబంధించిన ప్రజలున్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్. నమస్తే ఎలా చెప్పండి. ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారి పనితీరు. మీకు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఏం చెప్తారు? ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి సహాయాన్ని మా అందరికీ అందించారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే సౌమ్యుడు. పార్టీ రహితంగానే పనిచేశారు. ఎవరెళ్ళినా కూడా పలకరిస్తారు. తన వల్ల అయ్యే ప్రతి పని చేసి పెట్టారు. కాబట్టి తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రావు గారు గెలుస్తారు. అంటే ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తంగిరాల సౌమ్య గారు, ఇప్పుడు డాక్టర్ గారు. ఇద్దరు నాయకుల మధ్య వ్యత్యాసం ఏంటి? ఎవరైతే మీ నందిగామకి ఇంకా అభివృద్ధి జరగబోతుందంటే మీరేమంటారు? సౌమ్య గారు సౌమ్యమైన మనిషి, ఆమెను ఒప్పుకుంటాం. కానీ పరిపాలన తన పరిధిలోది కాదు. దానికి వేరు వేరు కారణాలు ఉన్నా కూడా పాపం తను అమాయకత్వం కావచ్చు, ఆడపిల్లని నాకెందుకని కావచ్చు, కానీ వేరు వేరు వాళ్ళు నందిగామని శాసించారు ఒక విధంగా. అది ఒక విధంగా పార్టీకి చాలా నష్టం జరిగింది. దానికి భిన్నంగా జగన్మోహన్ రావు గారు ఎవరెళ్ళినా ఏ పార్టీ అయినా కానీ అది జెన్యూన్గా ఉంటే చేసి పెట్టారు పని. తప్పును తప్పు మేము కూడా తప్పు చేస్తే తప్పు మీరు అలా చేయకూడదని చెప్పారు. కాబట్టి అందరి వాడు జగన్మోహన్ రావు గారు. తప్పకుండా ఆయన గెలవాలి, గెలుస్తారు. అంటే ఎమ్మెల్సీ గారి పాత్ర కూడా ఎలా ఉంది? విద్యావేత్త, చాలా మంచి డాక్టరేట్ కూడా పొందిన వ్యక్తి. లక్షల్లో జీతం వదులుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయని ఉద్దేశంతో మీ నందిగామ ప్రజలకి ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. అరుణ్ కుమార్ గారి గురించి ఏం చెప్తారు? అరుణ్ కుమార్ గారు ఆయనకున్న చదువు అదంతా మానేసి అంటే ఒక విధంగా ఒక పల్లెటూరి వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ తన చదువుని మర్చిపోయి అమాయకమైన మనుషులు, అమాయకమైన ప్రజలు వీళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా మాట్లాడుతూ తను తగ్గించుకుంటూ వీళ్ళ అవసరాలు తీర్చుకుంటూ ఒక్కొక్కసారి ఆయన చాలా చాలా బాధపడ్డారు. ఎందుకంటే మన వాళ్ళేలే అని చెప్పేసి ఏదన్నా చేద్దామంటేనేమో వీళ్ళు అరుణ్ కుమార్ గారిని కూడా ఇది చేస్తారు, ఇది ఓవర్టేక్ చేస్తారు. కాబట్టి ఆయన పాపం చాలా చాలా ఓపికగా చాలా చక్కగా అందరినీ కవర్ చేస్తున్నారు, మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎంత మెజార్టీ రాబోతుంది ఈసారి? ఈ ఎన్నికలు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోతున్నాయి. ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నందిగామకు సంబంధించి ఎంత మెజార్టీ రాబోతుందంటే ఒక పెద్ద ఆయనకు కానీ ఒక రాజకీయ విశ్లేషణ ఏం చెప్తారు? మెజారిటీ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అనుకున్నాం. కానీ ఆఫ్టర్ బీజేపీ అలయన్స్ వచ్చిన తర్వాత జగన్ను ఒంటరివాడు చేశారు. తప్పు చేయకున్నా కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన ఏం చేశాడు? ఉన్న పథకాలను పేదలకి అర్హత ఎవరికి ఉందో వాళ్ళకి చేసుకుంటూ వచ్చాడు. వీళ్ళేంటంటే పెత్తందారులు ఏమనుకున్నారంటే ఇతను ఇలా ఇచ్చుకుంటూ పోతుంటే రేపు మన పెత్తనం సాగదు, కాబట్టి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలనే దానికోసం నందిగామలో కొందరు నాయకులు, మంచివాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు, కానీ కొందరు కావాలని చెప్పేసి క్యాస్ట్ ఈక్వేషన్ దగ్గరికి వస్తున్నారు. అందులో మాకు కొంతమంది చెప్తుంటారు ఇలా అని. కానీ మేము మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారన్న దాని మీదనే చూడండి. మీరు ఆయన ఏమంటాడు? నేను మీకు చేస్తుంటే నాకు ఓటేయండి. ఇంతవరకు ఏ నాయకుడు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు ఎవరు అనని మాట. అది ఒక ఛాలెంజ్. నిజంగా యువతకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ఫూర్తి. చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. గెలుపు ఓటమి కన్నా కూడా తను అనుకున్న సాధించాడు. ప్రజల మనసులో ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. ఎవరెన్ని చెప్పినా ఎంత పంచినా రేపు కాబోయే జగన్మోహన్ రెడ్డి గారే చీఫ్ మినిస్టర్ అవుతారు. డాక్టర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తారు. అమ్మ చెప్పండి, నందిగామ మహిళగా ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు గురించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ముఖ్యంగా ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉందంటే? ఎవరైతే మా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు ఉన్నారో, ఫస్ట్ మంచివాడు, సౌమ్యుడు. ఎవరైనా కానీ ఒక హెల్ప్ కోసం పార్టీ ఆఫీస్కి వస్తే చాలా సానుకూలంగా రెస్పాండ్ అవుతారు. అది ఎలాంటి వాడైనా కానీ మన పార్టీయా అవతల పార్టీయా అని చూడకుండా చేసి పెట్టడం అనేది అయితే జగన్మోహన్ రావు గారి ఇది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు. పేదవాడు, పెత్తందారుడు అని వాళ్ళు ఎన్ని అంటున్నా సరే మన పార్టీయా అవతల పార్టీయా అని చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేస్తున్నారు. గత స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ గారు, వ్యత్యాసం ఏంటి? ఎవరైతే మీకు మరలా గెలిస్తే మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటారు? మొండితోక జగన్మోహన్ రావు గారు గెలవాలి, గెలుస్తారు. ఆయన వస్తేనే నందిగామ నియోజకవర్గానికి అభివృద్ధి అనేది ఉంటుంది. సౌమ్య గారికి మా డాక్టర్ గారికి అసలు పొంతనే లేదు. డాక్టర్ గారు వేరు, సౌమ్య గారు వేరు. ఒక డమ్మీ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తంగిరాల సౌమ్య గారు. ఒక అభివృద్ధి పథకమే కానీ ఏదైనా కానీ ప్రజలకు అండగా ఉండాలంటే అది డాక్టర్ గారు. అంటే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా అవినీతి చేశారని సౌమ్య గారు విమర్శలు చేస్తున్నారు. ఏమంటారు?
అసలు విమర్శలు చేయడానికి ఆమెకు అర్హతే లేదండి. అభివృద్ధిని అడ్డుకుందే తంగిరాల సౌమ్య గారు. ఎక్కడి దాకా ఎందుకు ప్రతి రోడ్డు ఏ రోడ్డు ఏం చేయాలనుకుంటున్నా అడ్డుకునే తంగిరాల సౌమ్య గారు. ప్రతిదీ అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు. అంతే. ఖచ్చితంగా ఇక్కడ మరలా గెలిచే అవకాశం ఉందా? మీ యొక్క అంచనా ఎంత మెజార్టీ రాబోతుంది? ఖచ్చితంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు గెలిపిస్తారు మన నందిగామ ప్రజలు. 20,000 పైనే మెజార్టీ ఉంటుంది ఖచ్చితంగా. వన్స్ మోర్ డాక్టర్ గారు. జై జగన్మోహన్ రెడ్డి గారు.